సో ఏం మారిందన్న 50 లక్షల సంపద సృష్టించామని చెప్పేమో కేటీఆర్ అంటా ఉండు. ఏమన్నా మారిందా తెలంగాణ రాకముందుకు ఎట్లా వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు ఏమైనా కనిపిస్తా ఉన్నాయి జరాటు? నమస్తేనే. వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలనుకుంటే ఈ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తారతమ్యం అనేది స్పష్టంగా జనాలకి చూపెడుతున్నారు కూడా. అదేవిధంగా ఇది కాంట్రవర్సీ అయినా ఏదైనా సరే అన్న అంబేద్కర్ సచివాలయము లేకుంటే పార్లమెంట్కి అంబేద్కర్ పేరు లేకుంటే అంబేద్కర్ ఇంకేదో పేరు పెట్టడం వల్ల బడుగు బలహీన వర్గాలు ఎస్పెషల్లీ దళిత వర్గాలలో ఎలాంటి మార్పు రాదన్న. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈవెన్ ముఖ్యమంత్రి గారు కానీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి అది 3 నెలలకు ఒకసారైనా మంచిదే 6 నెలలకు ఒకసారైనా మంచిదే ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రతినిధులతో ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి ఒక విలేజ్కి వెళ్ళి నిజంగా అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ వర్గాలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు అనే విషయాన్ని కనుక వాళ్ళ గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి చర్చ పెట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కనుక చూసినట్లయితే తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. మనం ప్రతిసారి 5 ఏళ్ళకు ఒకసారి మనం ఎలక్షన్స్ పెట్టుకొని అనవసరంగా ప్రజాధనాన్ని అంతా దుర్వినియోగం చేసుకునే బదులు మీరు గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి కనుక స్థానిక సమస్యలను పరిశీలించినట్లయితే మీరు ఏకగ్రీవంగా ఎన్నికైతారు. ప్రతి ప్రభుత్వం ఇంకా మారాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గొప్ప నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతే మనము నీళ్లు నిధులు నియామకాల కోసము రక్తాన్ని చిందించి పోరాటం చేసుకున్నామో చదువులన్నింటినీ పక్కకు పెట్టి ఇప్పుడు నాకు రాద్దామంటే నాకు గ్రూప్ 2 గ్రూప్ 4 కానీ నాకు ఏజ్ ఎలిజిబిలిటీ లేదు అంటే ఒక 15-20 సంవత్సరాలు మేము ఉద్యమంలోనే ఉన్నాము. అసలు నోటిఫికేషన్ లేవు, నోటిఫికేషన్ రాసిన వాటి రిజల్ట్ లేవు. సో దాని మీద నేను అత్యద్భుతంగా నా సొంతంగా నా ఓన్ అనుభూతితోటి నేను ఒక పాట కూడా రాసుకున్న నిరుద్యోగుల మీద. సో ఈ రకంగా మనం చెప్పుకున్నట్లయితే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకాలి అని అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వము ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ప్రజల లోపల ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడ్డట్లయితే తప్పకుండా ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా మారేటువంటి అవకాశాలు ఉంటుందన్న. మీరు రాష్ట్ర పాట అంటారు కదా పాట నిరుద్యోగమా నువ్వు అంతమయ్యేదెప్పుడు సదుద్దేశమే లేదా పాలకులకు ఎప్పుడు నిరుద్యోగమా నువ్వు అంతమయ్యేదెప్పుడు సదుద్దేశమే లేదా పాలకులకు ఎప్పుడు ఎంతో ఘన కీర్తి గల విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఎన్నెన్నో పేర్లున్న డిగ్రీలు పీజీలు కడుపు నింపని చదువులు నేర్పించేదెందుకు ఇస్తరిలో ఉద్యోగపు కొట్లాటలెందుకు కుక్కల కొట్లాటలెందుకు నిరుద్యోగమా నువ్వు అంతమయ్యేదెప్పుడు సదుద్దేశమే రాదా పాలకులకు ఎప్పుడు. ఓన్గా రాసిపోతుంది. అవునండి. సో ఇది వరంగల్ కదా? వరంగల్. సో మన బతుకుల్లో మార్పులు రాకపోయినా వరంగల్లో ఏమైనా మార్పు వచ్చినాయా? సెకండ్ సిటీ అంటారు అన్న. మంచి క్వశ్చన్ అన్న. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొలిలాలలో బడ్జెట్ సమావేశాలలో హైదరాబాద్ తర్వాత సెకండరీ పొజిషన్లో ఉన్నటువంటి జిల్లా వరంగల్ అని చెప్పని చాలా ఘంటాపథంగా పాత ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. ప్రతి బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు వరంగల్ నగర అభివృద్ధి కోసము కేటాయిస్తామని చెప్పని అన్నారు. మరి 10 సంవత్సరాల యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిపాలనలో మా వరంగల్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే విధంగా ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి. రీసెంట్గా మనకు వరదలు వచ్చినాయి. మా దగ్గర ఉన్నటువంటి పోతన్ నగర్ కానీ ఆ తర్వాత భద్రకాళి ఆ ఏరియాలో కట్ట తెగేసి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న అక్కడ స్థానికమైన ప్రజలు స్థానిక ప్రజలు ఎదుర్కొన్న వాళ్ళు పెద్ద అంటే గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళు ధనవంతులు కాదు, పేద వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు చెల్లా చెదరైపోయాయి. అభివృద్ధి అనేది ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంది. ఇక్కడైనా సరే మా జిల్లా నుంచి వెళ్ళి మంత్రులుగా ఎన్నికైనటువంటి ఇంతకుముందు ఎన్నికైనటువంటి మంత్రులు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రులుగా ఎన్నికయ్యారు. సో వాళ్ళైనా సరే వరంగల్ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క కృషి చేసి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ వరంగల్ లాగా గొప్పగా నిర్మిస్తారని చెప్పని నేను ఆశపడుతున్నాను ఒక వరంగల్ బిడ్డగా. అన్న ఇప్పుడు నేను ఏమంటుండే మీరేమో ఇట్లా ఈ వర్షం చెప్తుర్రు. 2014లో పేదరికం 21.9% ఉంటే దాన్ని 5.8కి తగ్గించినామంటుండే. అట్లా వరంగల్ తగ్గలేదా అన్న? ఎందుకు ఇట్లా పచ్చి అబద్ధాలు ఆడుతారు అన్న? వాస్తవం చెప్పాలంటే నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్
2020-21 వార్షిక సంవత్సరానికి నేను ఎస్సీ కార్పొరేషన్లో లోన్ పెట్టుకున్నాను. అయితే ఇంతకుముందు నేను లోన్ పెట్టుకుంటే ఏమన్నారంటే, అరే తమ్మి నువ్వు 10వ పరకో సంపాదించుకుంటాను కదా, ఇంకెందుకురా లోను, ఇంకా చాలామంది మన వర్గాల్లో చాలామందికి రాలేదు, పెట్టుకుంటారు తీరా వాళ్ళంటే సరది అన్న అని చెప్పి నేను వదిలేసుకున్నా. ఇక చూసి ఇక ఉద్యోగం వస్తలే, చేయడానికి పని లేదు, ప్రైవేట్ కంపెనీలలో చేసుకుంటే వాళ్ళు కొన్ని రోజులు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ముమ్మనాలే, లేకుంటే మనమైనా పోవాలి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు, ఏదైనా ఉపాధి దొరుకుతాయని చెప్పి నేను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను లోన్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత చాలా సార్లు అది బ్యాంక్ లింకేజ్ లోను, నేను బ్యాంకు దగ్గర తిరిగాను, కార్పొరేషన్ చుట్టూ తిరిగాను, చివరికి అయితే మొత్తానికి యాక్సెప్ట్ అయింది నా లోను, సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి హెడ్ ఆఫీస్ కూడా వచ్చాను. నేను హెడ్ ఆఫీస్కి వచ్చినాక నా డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత కానీ నా చేతికి మాత్రం లోన్ అయితే రాలేదు. చూశాను బట్ లోన్ అయితే రాలేదు. అంటే చదువుకున్న నిరుద్యోగిని ఉపాధి కోసం ఏదో లోన్ పెట్టుకుంటే నా బతికేమన్నా మారిపోతాయేమో, నా కుటుంబానికి నేను చేదోడు వాదు ఉంటాననే ఉద్దేశంతో నేను లోన్ పెట్టుకుంటే ఆ లోన్ కూడా రాలేదు. ఇంకా పేదరికం ఎక్కడైపోయింది, మా తాత బానిస, మా నాన్న బానిస, నేను పక్కలో పడుకున్న తర్వాత మా నాన్న ఎప్పుడు జీతం పోయేదో కూడా తెలియదు. నేను లేవకముందుకే మా నాన్న పోయి దొరల దగ్గర జీతానికి పోయేది. అంటే అట్లాంటి పరిస్థితి, బానిసలకు బానిసంగానే బతకాలి. ఇంకా అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం పీడితులం కాదు, మనం పాలకులం కావాలి. ఎప్పుడైతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలు పాలక వర్గంలాగా మారుతుందో అప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోపల ఒక రాజకీయ చైతన్యం అనేది వస్తుంది. అంబేద్కర్ చూపినటువంటి బాటలో నడిచి ఇక నుంచి అయినా సరే రాబోయే రోజులలో మన ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలి, దళిత అభ్యున్నతి కోసం పాటుపడాలి, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాలు రావాలని చెప్పని నేను మీరు ఎస్సీ అంటారు కదా, మీకు డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు రాలేదా? ఎందుకు తీసుకుని అబద్ధాలు ఆడుతారు మీరు? అన్న 3 ఎకరాలు కనుక వచ్చినట్లయితే నేను హ్యాపీగా దాంట్లో ఒక చిన్న గుడిసె కట్టుకొని ఓ బోర్ వేయించుకొని అప్పో తీసుకొని మంచిగా సేంద్రియ ఎరువులతోటి నేను పంటలు పండించి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను మంచిదనే కాన్సెప్ట్ నాది. రాలే అసలు 3 ఎకరాలు కాదు కదా, డబుల్ బెడ్రూమ్ అన్న. అన్న అల్లుడు వస్తే ఏడవంటాడు, బిడ్డ వస్తే ఏడవంటది, మేక పిల్ల మీదకి వెళ్తుంది, కోటి పిల్ల కిందికి వెళ్తుంది. మాటలతోటి కోటలు కట్టొచ్చు అన్న. ఇక 50 లక్షల కోట్ల అన్న మేము చెప్తారు, 50 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిన అందులో మీరు లేరా? 50 లక్షల కోట్లలో కనీసము 0.005% పేదోనికి కనుక అందినట్లయితే వాళ్ళ జీవితాలు ఎన్నడో బాగుపడేటి. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా ఇల్లు కోసం దరఖాస్తులు, ఇంకా దేనికోసమో దరఖాస్తులు పెట్టుకున్న దుర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాము. సో ఏదేమనంటే భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది, ఇంకెప్పుడు చెందుతుంది? నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశము. ఎడారి దేశాలైనటువంటి ఎన్నో దేశాలు ఈ రోజు శాసించే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇంత యువత, ఇంత మంచి పార్లమెంటు, అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి భారతదేశం ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంటుంది. సో దీని పట్ల ప్రజాప్రతినిధులు, మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా ప్రజలకు కూడా బాధ్యత ఉన్నది. ఎస్పెషల్లీ యువతకైతే ఇంకా చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎప్పుడైతే యువతరం ఆలోచించి రాజకీయాల్లోకి వస్తారో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ బర్రెలక్క. సో అవకాశం ఉంటే నేను కూడా వరంగల్ ఎంపీగా పోటీ చేస్తాను, మీ అందరు సపోర్ట్ ఉంటే. ఒకసారి చూద్దాము, మన వంతు బాధ్యతగా మనం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పని. థ్యాంక్ యూ అన్న. రాజు నా పేరు. చాలా వింటానన్నా, వెరీ హ్యాపీ. మీరు నాకు ఇన్స్పిరేషన్. నీలో ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఎంపీ కదన్నా, రేపు ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అన్న నువ్వే కావాలి. ప్రజాధనాన్ని రాజు అన్న నా పేరు. రాజు రాజ్యమేలాలి, రాజు ముఖ్యమంత్రి కావాలి. ఆల్ ది బెస్ట్.